తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఏం కావాలి? ఆమె ఎవరి కోసం పనిచేస్తోంది? కవిత వ్యవహార శైలితో నష్టపోయేది ఎవరు? లాభపడేది ఏ రాజకీయ పార్టీ? ఒకవైపు రాజకీయ పార్టీ పెడతానంటూ మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారు? కవిత మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయిందా? ఎవరిని టార్గెట్ చేయడానికి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు? బీఆర్ఎస్ ను దెబ్బకొట్టడమా, లేదంటే కాంగ్రెస్ పార్టీనా? అసలు కవిత లక్ష్యం ఏంటి? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వైఖరి రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కవితకు ఏం కావాలి? పార్టీ ఏర్పాటు చేయకముందే ఎన్నికల బరిలోకి ఎందుకు దిగారు? అది కూడా సింహం గుర్తుపైనే ఎందుకు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కవిత చెబుతున్న మాటలకు చేస్తున్న పనులకు పొంతన కుదరడం లేదు. అసలు కవిత రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందా అన్న సందేహాలు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఆమె వైఖరితో నష్టపోయేదెవరు, లబ్ధి పొందేదెవరు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కవిత ఎవరికి మేలు చేయాలని ఇలా వ్యవహరిస్తున్నారు? తెర వెనక ఏదైనా ఎజెండా ఉందా? పాత రాజకీయ శక్తులతో కొత్త పొత్తులపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. రాజకీయాల్లో కవితకు ఎలాంటి క్లారిటీ లేదు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఒకసారి కేసీఆర్ను విమర్శిస్తారు, మరోసారి ప్రశంసలు కురిపిస్తారు. బీఆర్ఎస్ విషయంలోనే ఆమె వైఖరి సరిగా లేదు. కేసీఆర్కు సిట్ నోటీసులు ఇస్తే నిరసన చేపట్టలేదు. ఎవరు చట్టానికి అతీతులు కారంటూ బాంబు పేల్చారు. కొత్త పార్టీ పెడతామన్న కవిత ఉన్నట్టుండి మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగడంపై అనేక సందేహాలు వస్తున్నాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో ఎందుకు చేతులు కలిపారు? ఆ పార్టీ బీ ఫామ్ల మీద పోటీ చేయడం ఏంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పురపోరులో బీఆర్ఎస్ ను దెబ్బతీయడమే లక్ష్యంగా పోటీ చేస్తున్నారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ పొత్తుల కోసం కవిత కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సింహం గుర్తుపై పోటీ చేస్తారని కవిత ప్రకటించగానే ఫార్వర్డ్ బ్లాక్ నేతలు ఎలాంటి చర్చలు జరగలేదని వెల్లడించారు. దీంతో ఆఘమేఘాల మీద ఫార్వర్డ్ బ్లాక్ నేతలతో సమావేశమయ్యారన్న ఆరోపణలున్నాయి. టికెట్ల కేటాయింపుపై కవిత పక్కా ప్లాన్తో ఉన్నప్పటికీ వ్యూహాలు బెడిసికొట్టినట్టు తెలుస్తోంది. నల్లగొండ జిల్లాలో ఒక వీడియో వైరల్ కావడంతో దీనికి మరింత బలం చేకూరుస్తోంది. టికెట్ ఇస్తామంటూ డబ్బు తీసుకున్నారన్న వీడియోతో రచ్చ అవుతోంది. పలుచోట్ల జాగృతి కార్యకర్తలు ఫార్వర్డ్ బ్లాక్ నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి. చేసిన తర్వాత బీఆర్ఎస్ పై విరుచుకు పడుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఆరోపణలు సంధిస్తున్నారు. కారు పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేయాలి అన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కవిత అసలు టార్గెట్ ఎవరు అంటే గులాబీ పార్టీనే అన్నది ఆమె విమర్శల ద్వారా అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తీసుకొచ్చేలా, బీఆర్ఎస్ ను ఇరకాటంలో నెట్టేలా అనేక అంశాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతిపై కవిత ప్రశ్నిస్తున్నారు. కవితనే కాంగ్రెస్ కు అస్త్రాలు అందిస్తున్నారు అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీ అనేక రకాల లీకులు ఇవ్వడంతో ప్రజల్లో నమ్మకం కోల్పోతున్నారు అన్న సందేహాలు వస్తున్నాయి. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలతో జరిగింది ఒకటైతే కవిత చెప్పింది మరొకటి. ఇక ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారని చెప్పారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీకి పనిచేయడం లేదని క్లారిటీ ఇవ్వడంతో కవిత ఇజ్జత్ గంగలో కలిసిపోయింది.